సోషల్ మీడియా ద్వారా సంప్రదింపులు, యూపీఐ యాప్స్ ద్వారా నగదు చెల్లింపులు, డెడ్ డ్రాప్ విధానంలో సరుకు డెలివరీ, ఈ పందాలో సాగుతున్న డ్రగ్స్ దందాపై హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఫోకస్ పెట్టింది. ఇక డ్రగ్స్ ముఠాలపై ఇప్పటికే వరుసగా డెకాయ్ ఆపరేషన్ చేపడుతుంది ఈగల్ టీం. డెడ్ డ్రాప్ లో అక్రమ మార్గాల్లో డ్రగ్ ట్రాఫికింగ్ పాల్పడే వాళ్లపై సీక్రెట్ ఆపరేషన్స్ చేపడుతుంది. నైజీరియాకు చెందిన ఖుర్బా కొన్నేళ్ల కింది స్టడీ వీసాపై నగరానికి వచ్చాడు. సైనిక్పురి, టోలీచౌకీ ప్రాంతాల్లో ఉంటూ డ్రగ్స్ దందా చేస్తూ పోలీసులకు 3 సార్లు చిక్కాడు. ఇతడిపై కుషాయిగూడ, ఫలక్నామా, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్స్ లో కేసులు నమోదయ్యాయి. అయితే పోలీసుల నిఘా నుంచి తప్పించుకోవడానికి బెంగళూరుకు మకం మార్చాడు. అక్కడి నుంచే డ్రగ్స్ దందా చేస్తున్నాడు. 2016లో స్టూడెంట్ వీసాపై సూడాన్ నుంచి వచ్చిన అబ్దుల్ రెహమాన్ ఉస్మాన్ ఇంగ్లీష్ కోర్స్ చేసి తిరిగి వెళ్లాడు. 2018లో 4 ఏళ్ల వీసాపై వచ్చి ఉత్తరప్రదేశ్ లోని BCA కోర్సులో చేరి కరోనా టైంలో స్వదేశానికి వెళ్లాడు. 2 ఏళ్ల తర్వాత మళ్లీ వచ్చి కోర్సు పూర్తి చేసి హైదరాబాద్ కు వచ్చాడు. రెహమాన్ ఉస్మాన్ బెంగళూరులో స్థిరపడిన ఖుర్బాతో పాటు నైజీరియా, టాంజానియా నుంచి వచ్చి అక్కడ ఉంటున్న రోమియో, గడాఫీ, జాన్ పాల్, కేరళ వాసి జాకబ్లతో ఆన్లైన్ లో పరిచయమైంది. ఈ 5గురు హైదరాబాద్ లో ఉన్న డ్రగ్స్ వినియోగదారులతో సోషల్ మీడియా యాప్స్ ద్వారా సంప్రదింపులు జరుపుతారు. బేరం కుదిరిన తర్వాత ఆ మొత్తాన్ని కస్టమర్ యూపీఐ ద్వారా చెల్లిస్తారు. ఇందుకు అవసరమైన బ్యాంక్ ఖాతాలు కూడా డమ్మీ వ్యక్తులవే అయ్యుంటాయి. ఉస్మాన్ ను బెంగళూరు పిలిపించడం ద్వారా సరుకు నగరానికి చేరుతుంది. రోడ్డు మార్గంలోనే మాదక ద్రవ్యాలను నగరానికి తీసుకువస్తున్నారు. అయితే కస్టమర్, డెలివరీ బాయ్ నగరంలోనే ఉన్నప్పటికీ వీరి మధ్య ఎలాంటి సంబంధం ఉండదు. బెంగళూరు కేంద్రంగానే పనిచేస్తున్న మరో ముఠా డెడ్ డ్రాప్ తో పాటు క్యాష్ ఆన్ డెలివరీ విధానంలో డ్రగ్స్ సరఫరా చేస్తోంది. ఇలాంటి కేసే బంజారాహిల్స్ కు చెందిన మహమ్మద్ ఇమ్రాన్ ఫ్లవర్ డెకరేషన్ చేస్తూ డ్రగ్స్ కు బానిసయ్యాడు. కుటుంబ సభ్యులు ఓ రీహాబ్ సెంటర్ లో చేర్చినా ఫలితం దక్కలేదు. ప్రైవేట్ కార్ డ్రైవర్ గా పనిచేస్తూ డ్రగ్స్ దందాలోకి దిగిన అతను నాంపల్లి పోలీసులకు చిక్కాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత కుటుంబానికి దూరంగా టోలీచౌకీలో నివసిస్తున్నాడు. బెంగళూరుకు చెందిన చుక్వా ఒబై డెడ్ డ్రాప్ ద్వారా కేరళ నుంచి వచ్చి బెంగళూరులో ఉంటున్న నందకుమార్ కు డ్రగ్స్ అందించాడు. ఇతని నుంచి చందానగర్ కు చెందిన నవీన్ కు చేరుతున్నాయి. అతని నుంచి నేరుగా బెంగళూరు వెళ్లడం ద్వారా ఇమ్రాన్ ఈ సరుకు తీసుకువస్తున్నాడు. ఆపై డెడ్ డ్రాప్ లేదంటే COD విధానంలో కస్టమర్లకు అందిస్తున్నాడని గుర్తించారు పోలీసులు. డ్రగ్స్ ను డెలివరీ బాయ్ ఉస్మాన్ డెడ్ డ్రాప్ విధానంలో కస్టమర్ కు అందజేస్తాడు. బహిరంగ ప్రదేశంలో ఎవరికీ అనుమానం రాని ప్రాంతంలో డ్రగ్స్ ప్యాకెట్ ను ఉంచుతాడు. ఎండా వానల వల్ల ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్యాకింగ్ చేస్తాడు. దీని ఫోటో, లొకేషన్ ను వాట్సాప్ ద్వారా బెంగళూరులోని సప్లయర్ కు పంపిస్తాడు. అతను ఇదే సమాచారం కస్టమర్ కు షేర్ చేస్తాడు. వీటి ఆధారంగా ఆ ప్రాంతానికి వెళ్లే కస్టమర్ ఆ సరుకు తీసుకుంటాడు. దీనినే డెడ్ డ్రాప్ విధానం అని పిలుస్తుంటారు. డెడ్ డ్రాప్ చేయడానికి డెలివరీ బాయ్ ఎక్కువగా ట్రాన్స్ఫార్మర్లు, పాన్ డబ్బాలు, మెట్రో పిల్లర్లు ఇలాంటి వాటిని ఎంచుకుంటుంటారు. ప్లెడ్లర్స్, సప్లయర్స్ ఇలా తాము సంపాదించిన మొత్తంలో 30 నుంచి 40% డెలివరీ బాయ్ కి చెల్లిస్తారు. డ్రగ్ పెడ్లర్స్ పై ఇంటెలిజెన్స్ ప్రైమరీ సమాచారం సేకరించి లోకల్ ఇన్ఫార్మర్లతో స్టింగ్ ఆపరేషన్ చేపట్టారు పోలీసులు. సోషల్ మీడియా, మెసేజ్ హింట్లు, అనామక టిప్స్ తో డిజిటల్ ఇంటెలిజెన్స్ ఫోరెన్సిక్ టీం ఫోకస్ పెట్టింది. పట్టుబడ్డ పెడ్లర్స్ పై నాన్ బెయిలబుల్ సెక్షన్స్ NDPS యాక్ట్లు పెట్టి జైల్లో వేస్తారు.